ఈరోజే వసంత పంచమి. ధనురాశి వారికి ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. 2024 ముగిసేలోపు వీరి జీవితం మొత్తం మారిపోతుంది. ఈరోజు వసంత పంచమి నుండి కూడా ధనురాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ధనుస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరెప్పుడూ కూడా ముందే ఉంటారు. ధనుస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి మీద కూడా సలహాలు పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంతమైన అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి అధికంగా ఉంటుందండి. అంతరాత్మ సాక్షికి విరుద్ధముగా ఏ పనిని కూడా వీరు చేయలేరు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో శుభ సమయం అయితే కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగాలలో మేలు చేకూరుతుందండి. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివ అష్టోత్తర శతనామాలి పారాయణం చేస్తే మీకు మంచిది. శుభకాలం నడుస్తుంది. ప్రారంభించిన పనిలో విజయావకాశాలు అధికమవుతాయి. కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు కూడా కనిపిస్తున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక్క వార్త మీకు మనోబలాన్ని పెంచనుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి ఫలితాలు కూడా పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అంటే 2024 సంవత్సరంలో శత్రువుల బాధలు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అయితే అధికంగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శని అనుకూలంగా ఉన్న వృత్తి, ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగునని తెలిపారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు ధనుస్సు రాశి వారికి పంచమంలోని గురుని అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అభివృద్ధికి డోకాసులు ఉండదు. మే 2024 నుండి డిసెంబర్ 2024 వరకు 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో గురుని సంచారం వలన ధనుస్సు రాశి వారికి శత్రు పీడా బాధలు కూడా అధికమవుతాయి. 2024 ధనుస్సు రాశి జాతకులకు నరఘోష, నరదిష్టి వంటి బాధలు కూడా కలుగు సూచనలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి మీ శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. శత్రువుల వలన రాజకీయ ఒత్తిడి, ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు 2024 సంవత్సరం ద్వితీయార్థంలో శత్రువుల వలన కొంత పీడ కలుగు సూచనే ఉంది. ఈ 2024 సంవత్సరం ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగాను, ద్వితీయార్థం కొంత ప్రతికూలంగాను ఉంటాయి. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో రాజకీయపరమైన ఒత్తిళ్లు ఇబ్బందిని కలిగించాయని సూచన. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయండి. వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. విలాసవంతంగా జీవితాన్ని గడపాలనే మీ ఆలోచన సఫలీకృతం అవుతుంది. ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ ఏడాది ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలిస్తుందండి. ఈ రాశి వారికి అప్పులు, లోన్లు వంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ముగించేయాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా 2024లో సత్ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ధనుస్సు రాశి వారికి
ఈ సంవత్సరంలో షేర్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చేసే పనులు సఫలమవుతాయి. నూతన గృహాలు, బంగారం వంటి వస్తువులు కొనడానికి 2024 సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ నెల వరకు ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, వేతనాలు పెరుగుదల వంటివి చేకూరుతాయి. 2024 ధనుస్సు రాశి వారికి ద్వితీయార్థం అనగా జూన్ నెల నుండి డిసెంబరు మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కెరియర్ పరంగా అంతగా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో శత్రుపీడ ఏర్పడుతుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి 2024 కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరము. ఆరోగ్యమునకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ సంవత్సరం శుభ ఫలితాలను కూడా పొందుతారు. ప్రథమార్థం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది. ద్వితీయార్థంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చూసారు కదండి ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక ధనుస్సు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం వీరికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుస్సు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవన ఉపాధిని కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను, ఒక్కొక్కసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒక్కొక్కసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. అయితే అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకెళ్తుందో అంతే వేగంగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం రోజున ఈ రాశివారు నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయంలో మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయానికి, పురోహితుడికి దానం చేయండి. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాన్ని ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే మంచిది. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారపు ఉంగరాన్ని ధరించండి. చూసారు కదండి ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది. వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.